అదిలే వచ్చింది. ఏది లక్ష్మి? అదే నువ్వు ఇంకోసారి ఎంట పెడితే ఊరేసుకుని చచ్చిపోతానుంది. అది కొలతలు ఏమన్నా మారినాయా? అయ్యేమన్నాయా? దరిద్ర ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఏదో చెప్పరా? నమస్తే. ఒరే బిర్యానీ వేసుకో. నాకేం వద్దురా, ఇందులో ముక్కలేమన్నా మొత్తం ఏరుకుని తప్పి ముక్కలు లేవా? ఇప్పుడు పోనాడు. హలో, అవునా? సూపర్ రా సూపర్. ఎవడరా? మన అరిగాడు అన్నాడు కదా, అది పెళ్లి సెట్ అయిందంట. కాలువ 4 ఎకరాలు ఇస్తున్నారంట. ఊరు అక్కడ ఎకరం ఒక 50 లక్షలు ఉంటుందా? 80 రా. ఈ జనాలను ప్రశాంతంగా బతకనట్లేదు. నాకొద్దు, నువ్వే తినే. నాకు తెలిసి నెక్క నొక్కలో. అరే అది ముందు చెప్పరా. నమస్తే అన్న. నమస్తే నమస్తే. చెప్పు. ఏముంటదన్నా, సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా. నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దామన్నయ్య. అచ్చే డబ్బులు ఏమొద్దురా. డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అంటే మల్లేష్ గారు తెలుసు కదన్యా, 30,000 కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తానన్నాడు. అది ఒక వారంలో వచ్చేస్తుందన్యా. ఎరా మందేస్తావా? లేదన్యా, మొన్న విస్కీ బ్రాండీ కలిపి తాగేసాను. కడుపులో తేడా కూడా ఇస్తుంది. ఏంటి విషయం? అప్పుడే కట్టేసావా షాపు? లాస్ట్ బస్ వచ్చేసింది, 10:30 అయింది. అప్పుడే కట్టేశావా? అంతా వేంది? ఇక్కడేం చేస్తానా? పొద్దున్నుంచి కడుపంతా బిగపట్టేసి ఒకటే నొప్పి. నీ దగ్గరికి వచ్చేదని టాబ్లెట్ ఇస్తావేమో అని వస్తున్నాను. ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి. ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం. ఇప్పుడు చెప్తే నువ్వు బాగా వినాలి మరి. నేను చెప్పేది నువ్వు ఓ క్వార్టర్ తీసుకో. ఇంటికి వెళ్ళి ఇంత బెల్లం జీలకర్ర కలిపి తినో. తగ్గకపోతే పొద్దున షాప్కి రా. సరే వెళ్ళు. అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సైన సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బుడగలు వస్తుంటాయి. అప్పుడు మందు రెడీ. ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు జూ అని మన కళ్ళ ముందు అనుష్క ఉంటది రా. అనుష్క ఓ బెగ్గేత్తవా? ఏదా పనికి మల్లముండా? ఏమైంది? ఏ అవటం ఏంటి? ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నాసదవా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు. అదే మీసాలు కూడా సరిగ్గా రాని కొర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. ఏ అవనాలన్నీ అంతేకాదు, షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు దొబ్బేస్తున్నాడు. కిందకి రానా? కిందకి రానా? కిందకి రా చెప్తాను. వస్తున్నాను, స్నానం చేసి చెప్తాను ఈ సంగతి. ఏమే రేపు పొద్దు నుంచి వాడు ఊళ్ళో గాని ఈ ఇంట్లో గాని కనిపిస్తే బొందలు తొక్కేస్తాను. నీకే చెప్తున్నాను. అది బట్టలు సర్దు. పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం. అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో గాని షాపులో గాని ఎంట్రీ. లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. బా అరవటం ఆపుతారా ఇంకా? లుంగి ఏది? ఉతికానండి. అన్నీ ఉతికితే ఏం కట్టుకోవాలి? ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా? ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్లు? కట్టాయి ముందు కట్టాయి. ఊరే అన్ని సార్లు దెబ్బకి రా, నీ డబ్బుల గురించే చూస్తున్నాను. ఊరే అది కాదురా. ఊరే పొద్దున్న లోపు ఏదోలా పంపుతాను రా. కావాలంటే మీ ఆవిడికి జాకెట్ ముక్క కూడా ఫ్రీగా పంపుతాను. అన్ని సార్లు ఫోన్ చేయకు. యాదవ సన్నాసి. ఊరే మళ్ళీ కట్ చేస్తున్నాడు రా. జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది. మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి. ఈ తండ్రి కొడుకులిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. రే, తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనాలేంట్రా? శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా. ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకొని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు? ఏం మాట్లాడుతున్నావే? నలుగురు కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే, అది గిఫ్టే. ఈ సొల్లు కబుర్లు ఆపు. ఒరే నాని, ఈసారి అయితే ఆయన ఊరుకోర్రా. రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు. బట్టలు కూడా సర్దేశా. రే, ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి. దేనికమ్మా? రే, ఇందాక మీ నాన్న సబ్బు ఇసిరేశారా, అది ఎక్కడ పడిందో ఏంటో. బంగారం లాంటి సబ్బు. ఏంటమ్మా? సబ్బురా. నీ అమ్మ, ఇక్కడ జీవితాలు సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా? ఎల్లమ్మా నువ్వు ఎల్లు. గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు. సో మెంటలీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి. ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు. షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులు ఆడు. అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక 4 నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను.
పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊర్లో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు. ఎంతసేపు త్వరగా రమ్మన్నా ఎదవనే. వచ్చేస్తున్నాడండి. నా వల్ల కాదు. రే 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 ఇదిగో ఒక డబ్బాలో జంతికలు ఇంకో డబ్బాలో సున్నుండలు పెట్టి ఏంటిదాని అలా కట్టావు? దించు. అయ్యి బాబోయ్. నోమోష్ ఏదోకి ఇది మాత్రం కావాలే 10 జతలు పెట్టాను మాపుకోమాక. ఒసేయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు. నీకు నమస్కారమే. జాగ్రత్త నాన్న. అద్దు. ఏంటో ఈయన. నువ్వు షాప్కి వెళ్ళు. ఈ రోజు బొడ్డోని తొందరగా రమ్మన్నాను. నేను వీడిని తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కించి వచ్చేస్తాను. ఆర్టీసీ బస్సా? అచ్చ బాబోయ్, ఏం మాట్లాడుతున్నారు నాన్న? అక్కడ అందరూ ఉంటారు బస్ స్టాండ్ లో. పొరుగు పోద్ది. కారేమైనా ఏం పోతే బస్సు వెళ్ళిపోద్ది. ఏంటి ఎదుర్రా. అమ్మా? నువ్వు ఆ సెంటర్లోనే పడతావు ఇంటర్ వచ్చారి. అరే సుబ్బు బాబాయ్, మా వాడిని మధ్యలో ఎక్కడ దిగ నీకో. ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టు. డైరెక్ట్ గా కాలేజీ దగ్గర దింపు. ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తుంటుంది. రేయ్ డబ్బులు జాగ్రత్త. థ్యాంక్స్ నాన్న. నాన్న ఇంకో 100. దీనికేం తక్కువ ఉండదు. పద ఎక్కువ. దాంట్లో ఆకలిస్తే తిను. ఇదిగో వాటర్ బాటిల్. జాగ్రత్త. సరే నాన్న. బస్సు కదిలిపోతుంది, త్వరగా డబ్బులు తీరా. షో జాగ్రత్త. నువ్వేంటి ఇక్కడ? వస్తానా? వస్తున్నా కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావని. అదే పొద్దున్నుంచి ఊర్లో ఒక టాక్ నడుతుందిరా. ఏంటంట? మీ బాబుని నీ ఇంట్లో దొబ్బేమన్నాడని. అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కడు బాగుపడిపోయి నన్ను బాధ పెట్టేస్తున్నారా. ఒకడు పెళ్లి అంటాడు ఏటి, ఒకడు రైలు చెరువులో 25 లక్షలు కొట్టేయని అంటాడు. ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తున్నాడు. ఆ రాంబాబు గడికి దుబాయ్ వెళ్ళడానికి ఆటోకి డబ్బులు ఉండేవి కాదు. ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్టేస్తున్నాడు. దాదాపు ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా. అందుకే నీతో ఉంటే నీ దైత్రం చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూసుకోండి. ఇదేం సునకారం ఉందనరా? అదంతే. కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా. నువ్వేం కంగారు పడకు. మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను. ఆడి ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి. ఇవన్నీ నాకు కామనేరా. నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను. సరే ఉంటా. సరే. మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేద్దాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట? అలా ఏం లేదు, నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది. ఆయనే ఓవర్ చేసి చెప్తాడు. అచ్చా, అవును అంకుల్. సరే. ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా? చూడండి డీన్ అంకుల్, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. మాకే బ్రాండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు. వాట్ ఈస్ దే మిస్టర్ షో? మైక్లో చెప్పు. ఎస్ అంకుల్, హీస్ ఆల్వేస్ రైట్. ఎస్ ఆఫ్ కోర్స్. నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు, దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి. బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్? ఇది డ్రగ్ అయి ఉంటుంది. అరే నాయనా, రే అగాదం ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు? చెప్పానుగా ఏమైంది. తప్పు మీ వాళ్ళలో లేదురా, నీలో ఉంది. ఏంటది? నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు, మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు. ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్, ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు. చెప్పానుగా అదే వచ్చిన చిక్కు.